నెల్లూరు జిల్లాలో డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 271 పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు అనవసరంగా భయపడి ఒకేసారి బంకులకు రావద్దని ఆయన కోరారు. జిల్లా అవసరాల కోసం ఇప్పటికే 148 డీజిల్ లోడ్లు మంజూరయ్యాయని, అవి కడప, చిత్తూరు మరియు కృష్ణపట్నం పోర్ట్ల నుంచి జిల్లాకు చేరుకుంటున్నాయని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు అన్ని బంకుల్లో డీజిల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 271 పెట్రోల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని చోట్ల ఇబ్బందిగానే ఉంది, 40 చోట కొంత స్టాక్ తక్కువ ఉంది అనేది సమాచారం వస్తున్నాయి. కానీ ప్రజలతో నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ ప్యానిక్ బయింగ్కి పాల్పడకూడదు. ఎందుకంటే మన దగ్గర సఫిషియెంట్గా స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు చూస్తే ఈ ఐఓసిఎల్, ఎస్పీసీఎల్ అండ్ బీపీసీఎల్ ఈ ముగ్గురుతో మాట్లాడడం జరిగింది. 148 లోడ్స్ మన జిల్లాకి రావాల్సింది. ఈ డీజిల్ కడప జిల్లా, చిత్తూరు జిల్లా, తర్వాత కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి వస్తుంది. ఈ 3 సెంటర్స్ నుంచి రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాము. ఆ 3 సెంటర్స్ నుంచి ప్రస్తుతానికి 148 మా జిల్లాకి శాంక్షన్ అయింది. ఈ 148లో ఇప్పుడు 47 అక్కడి నుంచి మొదలైంది. ఈ 47ని కూడా నేను ఎస్పీ గారితో నేరుగా మాట్లాడి తొందరగా ఎలా ఈ సెంటర్స్కి చేరుతుంది దీని మీద కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం టైం 2 o'clock, బై 4 o'clock మ్యాక్సిమం అయితే 5 o'clock అన్ని చోట్ల డీజిల్ సఫిషియంట్ క్వాంటిటీలో అవైలబుల్గా ఉంటుంది. సో ప్రజలతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్యానిక్ బయింగ్కి మీరు అనవసరం అండి. జిల్లాలో ఎక్కడ కూడా కొరత లేదు. ఓన్లీ ఏదో భయపడి రేపు దొరకదు అనేది ఆ ఆలోచనతో ఎక్కువ మంది రావడం వల్ల ఈ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు అడ్మినిస్ట్రేషన్తో సహకరించండి. ప్రతి మనిషికి వాళ్ళకి కావాల్సిన డీజిల్ ఇవ్వడం మన బాధ్యత ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎంత కావాలి ఎంతవరకు ఇవ్వగలుగుతాము. దీంతోపాటు ఇప్పుడు వరి కోసం లేకపోతే ఎక్వాకల్చర్ కోసం కూడా మీకు డీజిల్ కావాలంటే ఖచ్చితంగా ఇస్తాము. కానీ ఒక పద్ధతి ప్రకారం మీరు రైతు ఉన్నారా లేరా అది మీ కాగితాలు కొన్ని ఏమైనా ఉంటే తీసుకుని వస్తే, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక విఆర్ఓని, ఒక హోంగార్డ్ని పెట్టడం జరిగింది. వాళ్ళు కొంత వెరిఫై చేసుకొని అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ దయచేసి ఎవరు కూడా ఈ టైంలో దీన్ని డైవర్ట్ చేయడం లేకపోతే దీన్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూడడం అనేది దయచేసి అలా చేయకూడదు. ఎవరైనా అట్లాంటి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.